ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు తన నాన్న అంటే చాలా కోపం. ఎందుకంటే తను ఏ పని చేయాలన్నా నాన్న అనుమతి కావాలి, ఆంక్షలు ఉంటాయి. తను ఎక్కడికి వెళ్ళాలన్నా నాన్న వద్దు అనేవాడు. ఆ అమ్మాయి తన కోపాన్ని, బాధను అంతా ఒక డైరీలో రాసుకునేది. మా నాన్న ఎంత కఠినాత్ముడు, అసలు నన్ను అర్థం చేసుకోడు అని ప్రతి పేజీలో తిట్టి రాసేది. ఒకరోజు కోపంలో తన గురించి తండ్రి రాసిన ఒక చిరునవ్వు లేని కఠినమైన మాటలు చదివింది. ఆ పేజీని చింపేసి డైరీని బీరువాలో విసిరేసింది. చాలా ఏళ్ల తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళయింది. ఆమెకు ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు ఆమెకు అర్థమైంది తండ్రి ఎందుకు అంత కఠినంగా ఉండేవాడో, ఎందుకు ఆంక్షలు పెట్టేవాడో అని. ఆమెకు తన తండ్రి మీద చాలా బాధ కలిగింది. ఒకరోజు వాళ్ళ నాన్న వాడిన పాత బీరువా తీసి ఆ డైరీని బయటకు తీసింది. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. ఆమె ఆ పాత డైరీని తిరిగేస్తుంటే తను చింపేసిన పేజీ తన కంటికి కనిపించింది. కానీ ఆ పేజీని ఎవరో మళ్ళీ అతికించారు. ఆమె ఆశ్చర్యపోయి ఆ పేజీని తిప్పి చూసింది. దాని వెనుక తండ్రి చేతి రాతతో ఇలా ఉంది: నేను నా కూతుర్ని ఎందుకు ఆంక్షలతో కట్టడి చేస్తున్నానో తనకి ఇప్పుడు అర్థం కాదు. కానీ ఒకరోజు తనకి కూతురు పుట్టినప్పుడు తను నన్ను అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఈ డైరీ చదివితే తనకి బాధ కలుగుతుందని తను రాసిన ప్రతి తిట్టుని నేను నవ్వుతూ భరించాను. నా కూతురు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు, కానీ తను సురక్షితంగా ఉండాలి. ఆమె కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. తను తిట్టిన తిట్లనే దాచుకుని తనని కాపాడుకున్న తండ్రి ప్రేమను అప్పుడు అర్థం చేసుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, మనల్ని కఠినంగా నియంత్రించే వారి వెనుక మన మేలు కోరే అపారమైన ప్రేమ ఉంటుంది. అది అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు అంటే వాళ్ళు ఎందుకు తిడుతున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్ప వాళ్ళ పైన కోపం పెంచుకోవద్దు. తర్వాత ఎందుకు అలా అన్నారో నిజం తెలిస్తే మీరే బాధపడాల్సి వస్తుంది. ఆ టైంకి మీరు క్షమాపణ అడగాలనుకున్న వారు ఉండొచ్చు, లేకపోవచ్చు కదా. ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలో ఉన్న సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసినట్టయితే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.